హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ తన అత్తగారింటి ముందే రకరకాల షాపులు పెడతాడు, తెలుసు కదా. పెట్రోల్ బంక్ ఉంటుంది, కూరగాయల షాప్ ఉంటుంది. అత్తను మేనేజ్ చేసేందుకు, అతను ఇంప్రెస్ చేసేందుకు అతను అక్కడ ఆ సినిమాలో పడరాని పాటలు పాడుతుంటాడు. కానీ మధ్యప్రదేశ్లో కూడా ఓ అల్లుడు తన అత్తింటి వారి ముందే షాపు పెట్టేశాడు, టీ స్టాల్ పెట్టాడు. ఎస్, ఆ అల్లుడు టీ స్టాల్ పెట్టాడు. అత్తవారింటి ముందే టీ స్టాల్. అత్తారింటికి దారేది అని కాకుండా అత్తారింటికి దారి ఇదే అన్నట్టు అక్కడ టీ స్టాల్ పెట్టాడు. ఆ టీ స్టాల్ పేరేంటి తెలుసా? 498A. ఎస్, ఆ టీ స్టాల్లో అతను చేతికి బేడీలు వేసుకుని మరీ టీ కాస్తాడు, కస్టమర్లకు అందిస్తాడు. తనకు న్యాయం జరిగే వరకు ఈ టీ మరుగుతూనే ఉంటుందన్న స్లోగన్తో అతను అత్తారింటి ముందు ఓ టీ స్టాల్ పెట్టాడు. దానికి 498A అని పేరు పెట్టాడు. రెండు చేతులకు బేడీలు వేసుకుని మరీ కస్టమర్లకు టీ సరఫరా చేస్తున్నాడు. ఇతను ఇలా ఎందుకు చేస్తున్నాడంటే దాని వెనుక పెద్ద స్టోరీ ఉంది. తన పేరు కృష్ణప్రసాద్ ధక్కార్. ఎస్, కృష్ణప్రసాద్ అతని పేరు. అతను యూపీఎస్సీ పరీక్షల్లో కూడా సగం వరకు వెళ్ళి ఆగిపోయాడు. తర్వాత సివిల్స్లో సాధ్యం కాదు అనుకొని తేనెటీగల వ్యాపారం చేశాడు. అతనికి అందమైన భార్యతో పాటు కలిసి వ్యాపారం చేసిన అతను దేశవ్యాప్తంగా పేరు సంపాదించాడు. మంచి బిజినెస్ మ్యాన్గా అవతారం ఇచ్చాడు. అయితే 2022లో ఈ మధ్య భార్యలు ఇలాగే చేస్తున్నారు కదా, ఆ భార్యతో అతనికి ఏదో తగాదా వచ్చింది. ఆ భార్యకు ఇతనికి మధ్య పెద్ద గొడవే జరిగింది. పోలీసులు ఎంటర్ అయ్యారు. అతనిపై 498A కేసు పెట్టారు. అతను ఎలాంటి తప్పు చేయకున్నా, భార్య తప్పుడు మార్గంలో వెళుతున్నా అతనిపై ఫిర్యాదు చేసింది. 498A ఎంత ప్రమాదకరమైన చట్టమో అందరికీ తెలిసిందే. ఆ కేసు పెట్టింది. అతను లోపలికి వెళ్ళిపోయాడు. బెయిల్ దొరికింది, బయటికి వచ్చాడు. కానీ కోర్టు చుట్టూ చక్కర్లు తప్పలేదు. తెల్లారి లేస్తే కోర్టుకు వెళ్ళాలి. సమాజంలో రకరకాల అవమానాలు. దీంతో అతను రగిలిపోయాడు. భార్యకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని అతను ఒక పెద్ద స్కెచ్ వేశాడు. భార్యకు, అత్తమామలకు గట్టి షాక్ ఇచ్చేలా అతను ఒక టీ స్టాల్ ప్రారంభించాడు. అది కూడా అత్తారింటి ముందే. ఆ టీ స్టాల్ పేరే 498A. అతను చేతులకు బేడీలు వేసుకొని అక్కడ కస్టమర్లకు టీ సరఫరా చేస్తుంటాడు. ఎవరైనా వస్తే బేడీలు ఎందుకంటే ఎదురుగా ఉన్న ఇల్లు చూపిస్తాడు. భార్య, అత్తమామల కారణంగా తనకు బేడీలు పడ్డాయని, న్యాయం దక్కే వరకు ఈ బేడీలు కొనసాగుతాయంటూ ఆయన కస్టమర్లకు చెప్తుంటాడు. అతని స్లోగన్ కూడా న్యాయం జరిగే వరకు ఈ టీ మరుగుతూనే ఉంటుందంటూ అతను స్లోగన్ పెట్టుకున్నాడు. టీ షాపు, కాఫీ షాప్, అక్కడ చాయ్ దొరుకుతుంది, కాఫీ దొరుకుతుంది. కానీ కస్టమర్లకు మాత్రం అతను చేతులకు బేడీలు వేసుకునే చాయ్ కానీ కాఫీ కానీ సరఫరా చేస్తాడు. కృష్ణప్రసాద్ ధక్కార్ వెరైటీ కాఫీ షాప్ ఇప్పుడు ఎంపీలో బాగా వైరల్ అవుతుంది. ఎవరు చూసినా ఈ కాఫీ షాప్ గురించే మాట్లాడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా తనకు జరిగిన అన్యాయానికి, తనకు జరిగిన దగాకు ప్రచారం కల్పించాలని అతను ఈ కాఫీ షాప్ ఏర్పాటు చేశాడు, ఈ టీ స్టాల్ ఏర్పాటు చేశాడు. అందరూ దాన్ని వింతగా చూస్తున్నారు. అసలు అతను చేతులకు బేడీలు వేసుకొని ఎందుకు చాయ్ సరఫరా చేస్తున్నాడు, చాయ్ కస్టమర్లకు ఎందుకు అలా అందిస్తున్నాడు అనే విషయం చాలామంది ఆరా తీస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆ భార్య, ఆ అత్తమామలు దీన్ని చూసి ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. నలుగురు వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళ గురించే ప్రచారం జరుగుతుంది. అంటే కృష్ణప్రసాద్ కాస్త వెరైటీగానైనా కసి తీర్చుకున్నట్టేగా.